హాయ్ గైస్, ఈరోజు తోటకూర పెసరపప్పు కూర ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ మీద వాటర్ పెట్టేసుకొని బౌల్లో దాన్ని లైట్ బడి హీట్ అయిన తర్వాత దాంట్లో పెసరపప్పు వేసి మనం 90-80% బాయిలింగ్ చేసుకోవాలి. 100% చేసుకోవద్దు, మెత్తగా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను వీడియోలో, ఆ విధంగా చేసేసుకొని మీరు దాన్ని పక్కకు పెట్టేసుకుంటే పప్పు వాటర్ వచ్చేసి పక్కకు పెట్టేసుకోవాలి. పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకొని మనం మిక్సీ బౌల్లో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకొని దాన్ని కూడా పక్కకు పెట్టేసుకోవాలి. తోటకూర తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఒక పెద్ద బౌల్లో వాష్ చేసుకోవడానికి కాబట్టి ఒక మంచి బౌల్ తీసుకొని అట్లా వేసేసుకొని దానికి వాటర్ కూడా పోసేసుకొని మంచిగా 5 minutes అలా పెట్టేసి వాష్ చేయాలి. మంచిగా లీవ్స్ అన్ని ఏమన్నా కూడా ఇంకా వెళ్ళిపోద్ది. తర్వాత ఆనియన్ టమాటా తీసుకొని కట్ చేసేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత టమాటా ఆనియన్ ఇంకా మనం కుక్ చేయడం స్టార్ట్ చేసుకుందాం. బాండి స్టవ్ పైన పెట్టేసుకొని సరిపోయేటంత ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ తినాలి, ఎక్కువ తక్కువ తినాలి, తక్కువ తినడమే బెటర్. దాని తర్వాత జీలకర్ర వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక మనం ముందుగా చేసి పెట్టుకున్న మిర్చి ఉంది కదా, అది వేసేసుకొని కలిపేసుకోవాలి మంచిగా. రెడ్ కలర్ వచ్చేసిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు 2 వేసేసి కలుపుకోవాలి. అవి కూడా రెడ్ అయ్యే వరకు వేయించుకోవాలి. అటు ఇటు కలుపుతాం. అటు ఇటు అయిన తర్వాత మనం తోట కూడా కట్టేసి వాటర్ పెట్టుకున్నాం కదా, దాన్ని మంచిగా తిప్పి కలిపి మంచిగా చేసి వాటర్ లేకుండా వేసేసుకోవాలి. అటు ఇటు మంచిగా కలుపుకోవాలి. టమాటా వేసుకోవాలి. కట్ చేసి పెట్టి టమాటా ఉంది కదా, అది వేసుకొని కూడా కలిపేసుకొని ఉడకనివ్వాలి మంచిగా 2 minutes అట్లా. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని సరిపోయేటంత వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. దాన్ని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. దాని తర్వాత మనం పెసరపప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అది వేసేసుకొని మంచిగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. మనం సాల్ట్ అప్పుడు మిర్చిలో కొంచెం వేసుకొని ఆల్రెడీ దాన్ని కొంచెం తగ్గట్టు వేసేసుకొని కలిపేసుకోవడమే. వేసుకొని ఐస్ ఫ్లేమ్లో పెట్టి ఈ టైంలో ఉడికించేది కూడా పెసరపప్పు లైట్గా వాటర్ ఉంది కదా, వేసి ఉడికిచ్చేస్తే మంచిగా అయిపోద్ది. ఇంకా లాస్ట్లో మనం దించే ముందు ధనియాల పొడి వేసేసుకొని దించేసుకుంటే రెడీ అయినట్టే మన పెసరపప్పు తోటకూర. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తా. రండి, తోటకూర పెసరపప్పు ఎలా ఉందో జొన్న రొట్టెతో కాంబినేషన్. ఫస్ట్ ముద్ద మీకోసం తినేయండి. నేను తింటున్నా, చాలా బాగుంది, సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.